హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తరుణ్ టాక్స్. టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కొన్ని సిరీస్లు అయితే కోల్పోయాం. ఆ కోల్పోయిన సిరీస్ల గురించి సోషల్ మీడియాలో కానీ బయట క్రికెట్ ఫ్యాన్స్ లో కానీ చాలా చర్చ జరుగుతుంది. అవే సిరీస్ లో ఇప్పుడు చూద్దాం. శ్రీలంక ఇండియా టూర్ లో చాలా 27 ఇయర్స్ తర్వాత ఒక టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాం అనమాట. అలాగే న్యూజిలాండ్ ఇండియా టూర్ లో 36 ఇయర్స్ తర్వాత మనం టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాం హోమ్ గ్రౌండ్ లో. అలాగే బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 19 ఇయర్స్ తర్వాత ఒక టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది న్యూజిలాండ్ ఇండియా టూర్ లో. అలానే ఒక టెస్ట్ సిరీస్ కోల్పోయాం అప్పుడు. అలానే ఓడిఐ సిరీస్ కోల్పోయాం. ఇది చాలా అంటే చాలా బాధ కలిగించే విషయం అన్నమాట క్రికెట్ ఫ్యాన్స్ కి అప్పుడు. అలానే మీ అందరికీ తెలుసు ఆస్ట్రేలియా బీజీటీ గురించి, భాస్కర్ గవాస్కర్ ట్రోఫీ. దాదాపు 10 సంవత్సరాల తర్వాత అది కోల్పోయాం అనమాట. అలానే ఉంటే 17 ఇయర్స్ తర్వాత ఐర్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో మనం ఓడిపోయాం. ఇది ఇలా ఉంటే మొట్టమొదటిసారిగా ఐర్లాండ్‌తో జరిగిన ఒక టీ20 మ్యాచ్‌లో అలాగే టీ20 సీరీస్‌లోనూ ఓడిపోయాం. ఇది మొట్టమొదటిసారి టీమిండియాకి ఇది. సో, దీనికి కారణం హెడ్ కోచా? అలాగే ప్లేయర్సా? లేదా సెలెక్టర్సా? ఐపీఎల్‌ని చూసి సెలెక్ట్ చేసిన సెలెక్టర్స్‌దా? ఈ కారణాలనేది మీరు కామెంట్ బాక్స్‌లో చెప్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తరుణ్ టాక్స్‌ని. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే. థాంక్ యూ. బాయ్.